హాయ్ అండి. గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే. అర్థమైపోయిందిగా? ఇది ఈరోజు వ్లాగే సండే. సండే అంటే ఎక్కువ మంది కొద్దిగా ఆలస్యంగా లేస్తారు కదండీ! బట్ నా టైం అయితే యాజ్ యూజువలే. వర్కింగ్ డేస్‌లో ఎలా ఉంటానో అదే విధంగానే ఇంకా సండే టైంలో కూడా. కాకపోతే కొద్దిగా టిఫిన్ తయారు చేయడం మాత్రం లేట్ అవుతుందన్నమాట. నేనైతే మార్నింగ్ లేచానంటే అసలు వెలుగవుతుంది అంటే బయట వచ్చేస్తానండి. ఈ విధంగా నాకు నేచర్ ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం అని ఇంతకు ముందు వ్లాగ్‌లో కూడా నేను చెప్పాను కదా! సో, ఆ విధంగానే నాకైతే నేచర్ ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టమనమాట. మా ఇంటి వెనకాలే ఇక్కడ ఒక రోజ్ గార్డెన్ ఉందనమాట. సో, దాన్ని చూస్తూ అలా టీ ఆర్ కాఫీ ఏదైనా తీసుకుంటాననమాట ఎప్పుడూను. ఇది ఈ టైం వచ్చి సుమారు ఒక 7:00 ఉండొచ్చు మార్నింగు. సో, ఈ విధంగా చూస్తూ ఉన్నాననమాట. ఏమైనా వీడియో తీయాలి, అప్‌లోడ్ చేయాలంటే ఒక పక్క భయం వేస్తుందండి నాకైతే. ఎందుకంటే యూట్యూబర్స్ నిజంగా ఆహ్, ఎంత కష్టపడతారో ఈ వీడియోస్ తీసేలోగా అని అనిపిస్తుందండి నాకైతే. సక్సెస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా! సో, వాళ్ళది తెలుసుకుంటే అసలు భయమేస్తుంది. వాళ్ళెంత కష్టపడ్డారో ఇంత సక్సెస్‌కి అని. ఎందుకంటే చూడండి అలా చూసుకొచ్చాను కదా! తర్వాతయితే ఇంకా టిఫిన్ చేయాలని చెప్పి చపాతీ, ఉర్లగడ్డ పళ్ళెం చేసేస్తున్నాను. అందుకని షూట్ చేస్తూ ఉన్నాననమాట. నేను ఏది ఎంత అని చెప్పటం లేదండి. ఎందుకంటే అందరూ సాధారణంగా ఈ ఉర్లగడ్డ పళ్ళెం, చపాతీ అందరూ చేసేవే కదా! ఇన్ని 6 మిరపకాయలు తీసుకోండి, 8 కరివేపాకు తీసుకోండి. ఈ విధంగా అంతా నాకు చెప్పడం అయితే రాదండి. నేనేదో ఒక ఉద్దేశ్యంతో అయితే ఏదో కొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తూ ఉంటాననమాట. సో, మీరు అలా చేసుకుంటారు కాబట్టి నేను జనరల్‌గా అలా మాట్లాడేస్తుంటాను. హ్మ్. ఇదైతే పల్యానికని రెడీ చేసేస్తున్నానండి. ఇంకా చపాతీ అనేది నా ఫేవరెటే. సో, అప్పుడప్పుడు చేయాలంటే కొద్దిగా టైం సరిపోదనమాట. అయినా కూడా అందులోనే టైం తీసుకొని నేనైతే చపాతీ చేసేస్తున్నాను. చూడండి ఈ బాణలి చూసి ఏమి ఇలా ఉంది, ఈ పాన్ ఇలా ఉంది అని అనుకోవద్దండి. ఇంతకుముందు అందులో చిత్రాన్నం విధంగా నేను తాలింపు వేశాననమాట. సో, అది అలాగే ఉంది. సరే అప్పుడే వేసాం కదా! పర్వాలేదులే అని చెప్పేసి దాంట్లోనే వేసేస్తున్నాను. దీనికి కూడా తాలింపు ఉర్లగడ్డ పల్యాం కోసం. ఈ విధంగా మార్నింగ్ అయితే నేను టిఫిన్ రెడీ చేసేస్తానండి. సో, అదలా అంటే ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినారు కదా! వాళ్ళు సక్సెస్ అయ్యి ఎంతో కొంత మనీ సంపాదిస్తారు కదండీ! కానీ దాని వెనకాల ఎంత కష్టముందో నాకైతే ఒక్కొక్క వ్లాగు షూట్ చేసే లోపలే అసలు ఏందబ్బా! ఈ పని వేరే పెట్టుకున్నానే అని అనిపిస్తుందండి. కానీ నా ఉద్దేశం ఏమంటే నాకేదో ఒకటి చేస్తూ ఉండాలండి. బిజీగా ఉండాలి. నా లైఫే నాకు బిజీగా ఉంటేనే నాకిష్టమనమాట. నాకలా ఫ్రీగా కూర్చోవడమే నాకు రాదు. అసలు నాకు పట్టదనమాట. సో, ఆ విధంగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఏముందండి ఇందులో తప్పేముందండి అసలు. ఇది వాళ్ళ వాళ్ళ టాలెంట్సే కదా! ఇప్పుడు ఒక కంటెంట్ అయితే మనం ఎంచుకోవాలంటే ఆ కంటెంటు ఏ విధంగా ఎంచుకోవాలి? ఎలా చేయాలి దీన్ని? అని అది కూడా ఒక మంచి మంచి కంటెంట్స్‌తో ఎంతోమంది చేస్తారు కదండీ ఛానల్సు. అది చూస్తే ఆశ్చర్యమేతుంది. ఈ మాత్రం ఐడియా కూడా మనకు రాలేదే అని అనిపిస్తుంది కదా! సో, మనం ప్రయత్నం చేస్తూనే ఉంటే కదండీ ఒక కొత్త విషయం అనేది మనకు తెలుస్తుందనమాట. డబ్బులు సంపాదించడమే మోటివ్ కాదండి. కొన్ని కొత్త పనులు చేస్తూ ఉంటేనే మనకొక అనుభవం అనేది మనకొస్తుందనమాట. ఆ అనుభవమే గ్రేట్ అండి. డబ్బులు కాదు గ్రేటు. కానీ ఏదో మన చేతిలో అవుతుందేమో, మనకు ఆ టాలెంట్ ఉందేమో చూద్దాంలే అని ఒక ప్రయత్నమే ఈ యూట్యూబ్ ఛానల్ అనమాట. సో, ఇప్పటివరకే ఎంతోమంది నా యూట్యూబ్ ఛానల్‌ని చూస్తూనే ఉన్నారు. మీకు ఆల్రెడీ పేరు తెలిసుంటుంది కదా! శ్రీ గురు ఎస్‌విఎస్ వ్లాగ్స్ అని. ఇది కొత్త వాళ్ళకైతే చెప్తున్నానండి. ఆల్రెడీ వాచ్ చేసే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కదా! సో, ఇది కొత్త వాళ్ళకైతే మాత్రం ఈ పేరు చెప్తున్నాననమాట. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో నేను కొత్తే కదా! కాబట్టి దీనిపైన అంటే ఇంకా ఆహ్, మంచి మంచి వీడియోస్ ఇవ్వాలని ఆశగా ఉందండి. కానీ కొద్దిగా ట్రై చేస్తున్నాననమాట. సో, మీ ఎంకరేజ్‌మెంటే నాకింకా ఒక మంచి వీడియోస్ తీయడానికి ఒక దావ అవుతుందన్నమాట. సో, మీరు ఎప్పుడూ హెల్ప్ చేస్తూ ఉంటారని నేను అనుకుంటాను.
క్లారిటీ, ఇంకా క్వాలిటీ ఇవంతా చూస్తూ లైక్ చేద్దామా వద్దా అని ఆలోచించకండి. లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాతే కదా ఎక్కువ మంది చూస్తారు. ఎక్కువ మంది చూస్తూ ఉంటేనే కదా మాకి ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి మేము చేస్తున్నామండి. ఇంకైతే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఒక పెద్ద చిక్కండి. అసలు మనం డైరెక్ట్గా కనపడాలా వద్దా, డైరెక్ట్గా కనపడితే ఎవరేమనుకుంటారో ఇలాంటివి వస్తుంది కదండి. అలా కాన్ఫిడెంట్గా మనం చేసామంటే ఉంటారు కదండి మన పక్కలో ఉన్నవాళ్ళు. అంటే పక్కలో అంటే మన పక్కింటి వాళ్ళని చెప్పడం లేదండి. మనకు తెలిసిన వాళ్ళే ఏమంటారు, ఎందుకు నువ్వు అలా కనపడతావు, ఎందుకు ఆ వీడియోస్ చేస్తావు, ఈ విధంగా అంటారే కానీ మనకు ఒక కష్టం వచ్చిందంటే ఎవరండి అంత ఫ్రీగా వచ్చి మనకు హెల్ప్ చేస్తారు. కాబట్టి నా మోటివ్ ఏమంటే ఒక్కరిని మనం మోసం చేయకూడదండి, ఒకరిని కష్టపెట్టకూడదు. సో అదేవిధంగా మనం సోమరిలుగా ఉండకూడదు. అదే అండి నా పాలసీ అయితే. ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, క్రొత్తగా ఏదో ఒకటి కనిపెడుతూ ఉండాలి, మన చేతనైంది మనం చేయాలండి. ఇప్పుడు అందుకని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశామన్నమాట. ఇప్పుడు ఎంతోమంది హౌస్ వైఫ్స్ కూడా పాపం వాళ్ళ పనులు చేసి, ఇంకా అయితే మరీను చిన్నపిల్లలు ఉండేవాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారండి. అదే నాకు ఆశ్చర్యం. పాపం ఒక పక్క వాళ్ళు పిల్లల్ని చూసుకోవాలి, ఇంకా ఇంటి పనులు చేసుకోవాలి. ఇలా చేస్తూనే యూట్యూబ్ ఛానల్స్ కూడా మంచి మంచి టాపిక్స్తోనే వాళ్ళు తీసుకొని వస్తున్నారన్నమాట. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే అరే మనం కూడా ట్రై చేస్తామా అని అనిపిస్తుంది కదా. సో అందులో తప్పేమండి. ఇంకా కొద్దిమంది అయితే మన లేడీస్ అయితే ఇంకా ఏమనాలంటే అందరూ ఉండి అందరూ హెల్ప్ఫుల్గా ఉంటే, అసలు లేడీస్ కూర్చొని తినే విధంగానే ఉంటే వాళ్ళకేమి కావాల్సింది లేదండి. కానీ వాళ్ళే అన్నీ చూడాలి, మెయింటైన్ చేయాలి అన్నప్పుడైతే కొంత డబ్బులు అవసరం అనేది ఉందండి. డబ్బులు యాక్చువల్లీ వద్దని ఎవరు అనుకోకూడదన్నమాట. డబ్బు అనేదేమీ లక్ష్మీదేవి. డబ్బులు పైన మనం దురాశ పెట్టకూడదు. కానీ డబ్బులు అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ఎప్పుడూను అంతే. సో ఆ విధంగా అయితే నేను నా వరకు నా అభిప్రాయం ఏందో ఆ విధంగానే నేను నా పని నేను చేస్తూ ఉంటానండి. సో ఆ విధంగానే చూస్తే నేను చెప్పాను కదా ఇప్పుడు చిన్నపిల్లల ఉండేవాళ్ళు కూడా ఎంత బాగా యూట్యూబ్ ఛానల్ చేస్తారని. సో వాళ్ళు మనం కనపడకూడదు, చేయకూడదు అంటే అసలు వాళ్ళకి మగవాళ్ళే హెల్ప్‌లో లేనప్పుడు అలాంటి వాళ్ళు కూడా కొందరు ఎంతోమంది చేస్తున్నారండి పాపం. వాళ్ళు కూడా ఒక ఎంకరేజే కదా. మరి వాళ్ళు మీకెందుకు కనిపిస్తారు, మీరేం చేస్తారని వాళ్ళని డిస్కరేజ్ చేసామనుకోండి, వాళ్ళు ఇంకేం చేస్తారన్నమాట. సో మనమైతే మనం పోయి వాళ్ళకి హెల్ప్ చేయడం అవుతుందా మన చేతిలో? సో ఎవరైనా సరే అండి, యాక్చువల్లీ వాళ్ళు ఒక ఛానల్ స్టార్ట్ చేసినామంటే నేను అంతేనండి. చిన్న చిన్న ఛానల్స్ ఉంటే కూడా దానికి ఒక సబ్స్క్రైబో, లైకో ఏదో ఒకటి ఇస్తూనే ఉంటానండి. ఇప్పుడు నాకేమి ఇది యూట్యూబ్ స్టార్ట్ చేయాలనేది ఏం లేదండి. గాడ్స్ గ్రేస్ నాకు ఆల్రెడీ ఒక జాబ్ నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నానన్నమాట. నా జాబ్ నాకుంది. బట్ ఇది ఒక ప్రయత్నం అన్నమాట. ఖాళీగా ఉండకూడదు, ఏదో ప్రయత్నం చేద్దామనే చేసే ప్రయత్నమే అన్నమాట. సో కానీ అది కూడా ఒక ఇన్కమ్ లేకుండా నేను మొన్న ఒక యూట్యూబ్ ఛానల్ చూసానండి. పాపం ఎంత పేదవాళ్ళో వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అసలు ఇప్పుడిప్పుడే అండి ఫస్ట్ శాలరీలోనే వాళ్ళకి ఫస్ట్ శాలరీ వచ్చింది. అందులో ఫస్ట్ వాళ్ళు ఏమని కొనుక్కున్నారండి, వేసుకునే దానికి డ్రెస్సులు కొనుక్కున్నారన్నమాట. సో ఆ పక్కింటి వాళ్ళు ఎవరైనా వాళ్ళని డిస్కరేజ్ చేసుంటారండి ఖచ్చితంగా. కానీ వాళ్ళు ఆ మాట వినింటే వాళ్ళకి వేసుకోవడానికి బట్టలు నిన్నా చెప్పండి. సో ఆ విధంగా ఎవరు డిస్కరేజ్ చేయకూడదన్నమాట. సో ఆ విధంగా మన పనులు మనం చేస్తూనే ఉండాలి. సరే అది అలా ఉంటే ఇంకా నేనైతే సండే ఊరుకోలేదండి. ఏదో ఒక మనము క్లీన్ చేయడానికి నిన్న శనివారం అయితే ఏదో ఒక రీజన్తో క్లీన్ చేయడానికి కాలేదన్నమాట. సో మా పాప అయితే ఇక్కడ వ్యాక్యూమ్ పెట్టి క్లీన్ చేసేస్తుంది. నేనైతే డస్ట్ రిమూవ్ అయిన తర్వాత అయితే నేను ఇంకా ఇది చేసేస్తున్నాను, ఏంటది క్లీన్ చేసేస్తున్నాను అన్నమాట. మధ్యలో ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ అయిపోయిందండి. అది తెలియకుండా యాడ్ అయిపోయింది, ఏమనుకోద్దండి. కొత్త కదా, మాకు ఇంకా తెలిసి రావాలండి ఎలా సెట్టింగ్స్ చేయాలని. సో ఇప్పుడైతే మా పాప
ఇక్కడ వ్యాక్యూమ్ చేసిన తర్వాత అయితే చాలా బాగా వ్యాక్యూమ్ చేసిందండి. ఆల్రెడీ రోబో కూడా ఉంది ఇంట్లో, బట్ అది వేయలేదన్నమాట. దానికి ఫిల్టర్ ఒకటి ఆర్డర్ చేసాము, రావాలి కాబట్టి వ్యాక్యూమ్ చేసేస్తాము. తర్వాత అయితే అసలు క్లీన్గా మనము మాప్ చేసుకొని వస్తూ ఉంటే ఎంత క్లీన్గా మనసు రిలాక్స్గా ఉందండి. ఏదైనా కూడా మనము ఒక వర్క్ స్టార్ట్ చేసే ముందైతే వెక్స్ అవుతుందండి. ఎవరు ఇంకా డస్టింగ్ చేయడము, ఎవరు క్లీన్ చేయడము అని మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. బట్ చాలా ఏం చేయడం చెయ్యాలి కంపల్సరీ అని చెప్పి మనం స్టార్ట్ చేసిన తర్వాత ఆ స్టార్టింగ్ ప్రాబ్లమే కదా, ఆ తర్వాత అయితే మనకి ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఇండ్లంతా క్లీన్ చేసేసామండి. అయినంత వరకు క్లీన్ చేసి, మా పాప అయితే క్లీనింగ్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టమండి. దానికి బాగా చేసేస్తుందన్నమాట, క్లీనింగ్ బాగా హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఇంకా శివరాత్రి వస్తుంది కదండి, బుధవారం నాడు కదా, కమింగ్ వెన్స్డే. సో ఇంకా నేను డ్యూటీకి వెళ్ళొచ్చి ట్యూస్డే ఎంతవరకు మనము క్లీన్ చేయొచ్చండి, ఇండ్లు కడగచ్చు, కానీ డస్టింగ్ చేయడం కాదు కదా. సో ఆ విధంగా ఈరోజు అయితే మేము గూడులు అన్నీ ఉదిరించి ఇంకా మొత్తం పైన అన్నీ క్లీన్ చేసేసామన్నమాట. టీవీ కబోర్డు అది ఇంకా చూడండి, ఇంకా నేను బెడ్ స్ప్రెడ్స్ కూడా నేను ఉతకడానికి వేసేసాను ఫస్ట్. ఈ విధంగా చేసిన తర్వాత అయితే ఇలా క్లీన్ చేసుకున్నామండి. ఇప్పటికే కరెక్ట్గా 3 o'clock అనుకుంటాను టైం, ఈవినింగ్. ఇంకా అలా క్లీన్ చేసిన తర్వాత అయితే ఇంకా కొద్దిసేపు అలా కూర్చున్నామండి. ఏదైనా రిలాక్స్ కోసం ఇంకా ఒక 5 minutes కూర్చుందామని అనుకున్నాము. చూడండి నీట్గా ఉందా. క్లీన్ చేసిన తర్వాత అయితే బాగుంటుంది కదండి నీట్గా ఇల్లు. డైలీ క్లీన్ చేసుకోవాలనిపిస్తుంది, కానీ ఎక్కడండి కుదరదన్నమాట. వీక్లీ వన్సే కంపల్సరీ క్లీనింగ్. ఇంకేం విషయం మాట్లాడుకుందాం మనము, చెప్పండి మీరే. నాకైతే ఏం గుర్తు రాలేదన్నమాట. నెక్స్ట్ మీకు ఇదైతే కిచెన్లోకి వచ్చాను, బెడ్రూమ్ క్లీన్ చేసేసి మరి కిచెన్లోకి వచ్చాను అన్నమాట. అలా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ మనము శారీస్లో అయితే క్లీన్ చేయడానికి కాదని ఇంకా మామూలు మన డ్రెస్సే కదండి, నైటీసే వేసుకొని క్లీన్ చేస్తేనే మనం ఆరాంగా మరి మంచి ఇంట్రెస్ట్గా క్లీన్ చేయాలి అని మనకి అనిపిస్తుంది. కాబట్టి నా పరిస్థితి కూడా అదేనండి. తర్వాత అయితే ఇంకా ఏం చెయ్యాలి అని అలా చూసేస్తున్నాను. ఇంకేమండి ఉంటే కమెంట్ చేయండి. ఎవరు బ్యాడ్ కమెంట్స్ అన్నీ వేయద్దండి. ఏదైనా ఎంకరేజ్ చేసే మారి కమెంట్స్ వేయండి, నాకు కూడా చూడాలనిపిస్తుంది. కమెంట్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. తర్వాత అయితే చూడండి, ఇక్కడైతే సిట్అవుట్ అన్నమాట. ఇది సిట్అవుట్ అన్నీ క్లీన్ చేసేసాము, బయట కడిగేసాము. ఇంకా నైట్ ఏంది మరీను అని బయట కూడా కడిగాము. మీకైతే ఇది చూపిస్తున్నాను అన్నమాట. ఇల్లంతా క్లీన్ అయిన తర్వాత ఇది చూపిస్తున్నాను. చూడండి ఈ రూము అసలు మా అబ్బాయి రూమ్ అండి ఇది. మా అమ్మాయికైతే టైర్డ్ అయిపోయిందనమాట క్లీన్ చేసే లోపల. విధంగా పోతుంది. మీకు అలా నేను గ్రౌండ్ మాత్రం మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది అని. అంటే ఎంతో ఉంటుందండి, ఎంతైనా క్లీన్ చేస్తే కూడా మళ్ళీ ఉంటుందన్నమాట ఇంకా పనులు. వీలైనంత వరకు చేద్దాంలే కదండి. ఓకే, అలాగే కిచెన్ కూడా మీకు చూపించేస్తున్నాను. చూడండి క్లీన్గా ఉందా. ఇప్పుడైతే మనసు రిలాక్స్గా ఉందండి నిజంగా తెలుసుకుంటేనే. అంతేనా. ఇంకైతే ఒక బ్రేక్ అన్నమాట. ఎందుకు బ్రేక్ అంటే మనము పూజ ఐటమ్స్ అయితే నేను కడగాలండి. ఇంకా రేపు పూజ చేసుకోవాలి అని చెప్పేసి పూజ ఐటమ్స్ కడిగే ముందు అదైతే నేను బ్లాగ్లో చూపించలేదు. సో అంతకుముందు అయితే ఇంకా మనకి ఫ్రెషప్కి ఒక కాఫీనో టీయో కావాలి కదండి. సో ఇండ్లంతా ఎలాగో నీట్ అయిపోయిందన్నమాట. సో అందుకని ఇప్పుడైతే నేను కాఫీ పెట్టేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే టీయే అలవాటండి, ఎప్పుడు టీనే. కాకపోతే ఈరోజైతే ఈవినింగ్ సరే ఓకే కాఫీ పౌడర్ నేను ఎప్పుడు రెడీగా పెట్టేస్తానన్నమాట. సో కాఫీ అలా పెట్టేసుకుందామని అది కూడా షూట్ చేసేస్తున్నాను. ఈవినింగ్ ఒక 4 o'clock ఉంటుంది టైము. సో కాఫీ తీసుకొని అలా పోయి సోఫా పైన కూర్చున్నామన్నమాట.
ఇంకా మా పాప అయితే కూడా కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ ఉందండి. ఇంకా నెక్స్ట్ పూజా పాత్రలు అయితే కడగాలండి. పూజా రూమ్లో ఉన్న పాత్రలని అయితే శుభ్రం చేయాలి. శివరాత్రికి అందరూ ఏం చేస్తారండి, ఫాస్టింగ్ ఉంటారా? నాకు కూడా ఉండాలనిపిస్తుందండి. బట్ ఆ రోజు స్కూల్ ఉంటుంది కాబట్టి యాక్చువల్లీ గట్టిగా అక్కడ స్టూడెంట్స్తో అయితే గట్టిగా మనం అరవాలి కదండి. అరవడానికి తినకుండా వెళ్ళామంటే అంతే పరిస్థితి. ఇంకా అందుకనే లీవ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఉండొచ్చు అన్నమాట. బట్ నేను స్కూల్ ఉంటే మాత్రం భయంగా తినేసే వెళ్తానండి. నాకైతే ఇష్టం అన్నమాట. ఇంకా కొండకు వెళ్ళాలంటే కూడా చాలా ఇష్టం. శివరాత్రి ఈశ్వరుణ్ణి మన దేవస్థానానికి వెళ్ళొచ్చామంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇక్కడ హుసూల్లో చంద్రచూడేశ్వర స్వామి కొండకి అనుకుంటాను వెళ్ళొచ్చామన్నమాట. నిజంగా అది ఏదో ఒక పాజిటివ్ వైబ్స్ అనేది ఆ ఒక 15 డేస్ అలానే ఉండిపోయిందండి. ఏదో విభూతి స్మెల్ విధంగా ఇంట్లో కూడా అదేదో ఒక ప్రత్యేకమైన శక్తి ఉందండి ఈశ్వరునికి. సో వెళ్ళి రావాలి అని అనుకుంటా ఉన్నానండి. మళ్ళీను బుధవారం నాడు చూస్తాం పరిస్థితులు ఎలా ఉంటుందో దాన్ని బట్టి దేవస్థానంకి వెళ్ళొస్తామని. చూడండి, నేను వీడియో తీస్తూ అలా ఉంచానన్నమాట. పక్కల్లో చెల్లిపోయిందన్నమాట టీ కొద్దిగా అలా ఆరిస్తున్నాను. అదేనండి నేను చెప్పింది. ఈ విధంగా షూట్ చేస్తూ ఉంటే కొంచెం డబల్ వర్క్ వస్తుందన్నమాట ఒక్కొక్కసారి. ఇంకా నేను అంత క్లారిటీగా తీయడం నాకు రాదండి, అసలు ఏమనుకోవద్దండి. ఇంకా ముందు మీరు ఎంకరేజ్ చేసే దాన్ని బట్టి నేను ఇంకా నా చేతిలో అయినంత వరకు మంచి టాపిక్స్ నేను పెట్టాలి అని అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్, సీ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.